పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు శరీర రక్తాల మహోత్సవ వాక్య పరిచర్యకి మిమ్మందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 6వ అధ్యాయము 53వ వచనము నుండి 56వ వచనము వరకు. యేసు వారితో, మీరు మనుష్య కుమారుని శరీరమును భుజించి ఆయన రక్తమును త్రాగితే తప్ప మీలో జీవము ఉండదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నిత్య జీవమును పొందును. నేను అతనిని అంతిమ దినమున లేపుదును. ఎలయన నా శరీరము నిజమైన ఆహారము, నా రక్తము నిజమైన పానము. నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నాయందును, నేను వానియందును ఉందుము అని యేసు పలికెను. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, అతి పరిశుద్ధమైనటువంటి క్రీస్తు ప్రభు యొక్క శరీర రక్తాల మహోత్సవాన్ని మనం ఈ ఆదివారం రోజున కొనియాడుతూ ఉన్నాం. అత్యంత పవిత్రమైనటువంటిది, పరిశుద్ధమైనటువంటిది. మరణించిన పునీత 2వ జాన్ పాల్ పాపు గారు ఈ దివ్య సప్రసాదాన్ని గురించి, దివ్య బలి పూజ గురించి ఈ విధంగా అంటున్నారు. దివ్య సప్రసాదం లేకుండా మన జీవితాలు శూన్యంగా మారిపోతాయి. దివ్య సప్రసాదం మన శక్తి, మన కాంతి, మన సంపూర్ణ సంతృప్తి. పరమపదించినటువంటి పునీత 2వ జాన్ పాల్ పాపు గారు పలికిన మాటలివి. మరొకసారి, దివ్య సప్రసాదం లేకుండా మన జీవితాలు శూన్యంగా మారిపోతాయి. దివ్య సప్రసాదం మన శక్తి, మన కాంతి, మన సంపూర్ణ సంతృప్తి. ప్రభునందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, దివ్య సప్రసాదం క్రైస్తవునికి ఆయువు పట్టు. దివ్య సప్రసాదం క్రైస్తవునికి ఆత్మీయ భోజనం. దివ్య సప్రసాదం లేకుండా క్రైస్తవునికి రక్షణ లేదు, క్రైస్తవ విశ్వాసం లేదు, క్రైస్తవ మతము కూడా లేదు. ప్రియులరా, ఇక్కడ మనందరం ఈ రోజున గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దివ్య సప్రసాదం అనేటువంటిది యేసు ప్రభు యొక్క శరీర రక్తాలకి సారూప్యమో, లేకపోతే రూపము లాంటిదో, లేకపోతే పోలిక అని కాదండి. దివ్య సప్రసాదం స్వయముగా యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి శరీర రక్తాలు, ప్రభు యొక్క స్వీయమైనటువంటి శరీర రక్తాలు. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ సత్యాన్ని క్రీస్తు ప్రభువే స్వయంగా శ్రీసభ చరిత్రలో పలుమార్లు నిరూపించుకున్నారు. ఆయన దివ్య సప్రసాదములో ఆ అప్పద్రాక్షరసలలో ఆశీర్వదించబడినటువంటి కాన్సక్రేటెడ్ ఆ దివ్య సప్రసాదములో నిజంగా వేంచేసి ఉన్నారని పలుమార్లు ఆయన తనను తాను రుజువుపరుచుకున్నాడు. ఈ సందర్భంగా శ్రీసభలో జరిగినటువంటి ఒక మహా గొప్ప అద్భుతాన్ని, దివ్య సప్రసాద అద్భుతాన్ని మీ ముందు ఉంచాలి అనుకుంటున్నాను పిల్లారా. అది 750వ సంవత్సరం ఇటలీ దేశంలో లాంచియానా అనేటువంటి పట్టణంలో జరిగిన అద్భుతం. 750వ సంవత్సరంలో పునీత బేసిల్ గారి యొక్క మఠానికి చెందిన ఒక గురువు అందరిలాగానే ఆయన కూడా దివ్య సప్రసాదం నిజంగా యేసుప్రభు ఉన్నాడా లేడా అనేటువంటి ఆత్మీయ పరీక్షకు గురి అవుతూ ఉన్నాడు, శోధనకు గురి అవుతూ ఉన్నాడు. దివ్య సప్రసాదంలో యేసుప్రభు నిజంగా ఉన్నారా అని అతను తనలో తాను ప్రశ్నించుకోవటం ప్రారంభించాడు. ఈ విధంగా జరుగుతున్న సమయంలో ఒక రోజున ప్రియులారా, ప్రజలందరూ కూడా దివ్య బలి పూజలో పాల్గొంటూ ఉన్నారు. పాల్గొంటున్న సమయంలో ఆయన దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. పూజ ప్రారంభమయ్యింది, వాక్య పరిచర్య అయిపోయింది, నడిపూజలోనికి ప్రవేశించారు. ప్రతిరోజు కూడా దివ్య బలి పూజలో పలికినట్లుగానే
ప్రయత్నం చేశాడు విశ్వాసంతో. యేసు ప్రభు ఈ దివ్య ప్రసాదంలో ఏం చేసి ఉన్నారు? నా అప్పాన్ని పైకెత్తి కిందికి పెట్టారు. అంతే. ఒక్క క్షణం ఆ దివ్య సప్రసాదం వైపు చూస్తుండగా ఆ దివ్య సప్రసాదం ప్రియులారా ఒక మాంసపు ముద్దలాగా దాని నుంచి రక్తము రావటం ప్రారంభమైంది. గురువు భయపడిపోయి మోకరించి అక్కడి నుంచి లేవడం లేదు. ప్రజలకు అర్థమైంది ఏదో జరుగుతుంది అని. నిదానంగా ఆ ప్రజలను కూడా ఆయన పిలిచాడు, వచ్చి అద్భుతాన్ని చూడండి అని. ప్రజలందరూ కూడా పీఠం చుట్టూ కూడా భక్తి ప్రపత్తులతో విశ్వాసముతో ప్రియులకు దేవుని బిడ్డలారా ఆ పీఠం చుట్టూ చేరి ప్రభువును ఆరాధించటం ప్రారంభించారు. ఈ వార్త దావానలములాగా గ్రామంలోని ప్రజలందరూ కూడా చేరింది. గ్రామంలోని ప్రజలందరూ కూడా దేవాలయంలో నిండిపోయారు. ఆ రోజు జరిగినటువంటి ఆ మహా గొప్ప అద్భుతం ప్రియులారా అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరూ కూడా కళ్ళారా చూశారు. చూడటం మాత్రమే కాదు ప్రియులారా, ఆ రోజున స్వయంగా స్వచ్ఛమైనటువంటి యేసు ప్రభు యొక్క దివ్య సప్రసాదముగా మారినటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని పాపు గారి యొక్క అనుమతితో భద్రపరచబడి ఉంది. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి పిల్లారా, ఆ దివ్య సప్రసాద అద్భుతం ఎక్కడ జరిగిందంటే లాంచియానా అనే పట్టణంలో ఇటలీ దేశంలో జరిగింది 750వ సంవత్సరంలో. ఇక్కడ మీరు మరొక విషయాన్ని ఈ దేవాలయం గురించి తెలుసుకోవాలి. ఏమిటి అంటే లాంచియానా అనే పట్టణం నుంచే యేసు ప్రభువును పక్కన బళ్ళెముతో పొడిచినటువంటి లాంజనుస్ అనేటువంటి ఆ యొక్క శతాధిపతి మరి ఆ పట్టణంలోనే ఇటలీ దేశంలో ఉన్నటువంటి ఆ పట్టణం నుంచి రావటం జరిగింది. ఆయన యేసు ప్రభువుని బళ్ళెముతో పొడిచిన తర్వాత ఆయన మారు మనసు పొందాడు. కారణం ఏమిటి అంటే ప్రభు యొక్క రక్తం అనేటువంటిది తన యొక్క దృష్టిలోపం ఉన్నటువంటి కంటి మీద పడటం, అద్భుత రీతిగా స్వస్థత పొందటం, ఇతడు నిక్కమగా దేవుని కుమారుడిని పలకటం, ఆ తరువాత ఆయన క్రైస్తవుడిగా మారటం, బిషప్ గారిగా మారటం, దేవునికి సువార్తను బోధించటం, ఆ తరువాత ఆయన వేదసాక్షిగా మరణించటం, ఆయన యొక్క పవిత్రమైన హోలీ రిలిక్స్ హస్తికలని మరలా ఆ లాంచియానా అనే పట్టణంలోనికి తీసుకొని రావటం, ఆయన పేరిట ఒక గొప్ప దేవాలయాన్ని నిర్మించటం జరిగింది ప్రియులారా. ఆ దేవాలయంలోనే ప్రియులారా గుర్తుపెట్టుకోండి, ఆ దేవాలయంలోనే 750వ సంవత్సరంలో ఇదిగో ఈ పునీత బేసిల్ గారి యొక్క సభకు చెందినటువంటి గురువు దివ్యబలి పూజను సమర్పిస్తూ ఉండగా ఈ దివ్య సప్రసాద అద్భుతం జరిగింది. నాటికి నేటికి కూడా ఆ లాంచియానా దేవాలయంలో, లాంచియానా గ్రామంలో ఉన్నటువంటి లాంజనుస్ దేవాలయంలో ఈ దివ్య సప్రసాద అద్భుతం 1300 సంవత్సరాల క్రితం జరిగినటువంటి ఆ అద్భుత రీతిగా ఉన్నటువంటి ఆ పవిత్రమైన దివ్య సప్రసాదం ఇంకా సజీవముగా ఉంది. కొసమెరుపు ఏమిటి అంటే ప్రియులారా 1971 నుండి 1981 వరకు ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఎందుకు ఇస్తున్నానంటే ప్రియులారా, ఇది నిజంగా జరిగినటువంటి దివ్య సప్రసాద మహా గొప్ప అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. 1300 సంవత్సరాల తర్వాత 1200 సంవత్సరాల తర్వాత 1971వ సంవత్సరం నుంచి 1981వ సంవత్సరం మధ్యలో ప్రియులారా మరలా ఆ క్రీస్తు ప్రభు యొక్క శరీరరక్తాలుగా మారినటువంటి ఆ దివ్య సప్రసాదం మీద అఫీషియల్గా అధికారికంగా రీసెర్చ్ జరిగింది. ఆ రీసెర్చ్ ఎవరికి అప్పచెప్పబడిందంటే ఆ రోజుల్లో విశ్వవిఖ్యాతి అయినటువంటి ప్రొఫెసర్ డాక్టర్ ఎడ్వర్డ్ లినోలి అనేటువంటి పథాలజీలో, కెమిస్ట్రీలో, అదేవిధంగా గుండె సంబంధితమైనటువంటి ఆ యొక్క డాక్టర్ కార్డియాలజిస్ట్కి అప్పచెప్పబడింది. ఆయన దాని మీద రీసెర్చ్ చేసిన తర్వాత ప్రియులకు దేవుని బిడ్డలారా ఆయన చెప్పింది ఏమిటి అంటే ఇది ఇంకా సజీవంగా ఉన్నటువంటి మానవుని యొక్క హృదయం నుండి తీసుకొనబడినటువంటి శరీరములాగా ఉంది, ఫ్లెష్ లాగా ఉంది అని నిర్ధారణ గావించాడు. దానిని ప్రియులారా ఆ తరువాత యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్లో కూడా నిర్ధారణ గావించబడిందండి. ఇది కాకమ్మ కథలు కాదు, ఇది నిజమైనటువంటి నిర్ధారణ గావించబడినటువంటి దివ్య సప్రసాద అద్భుతం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తరువాత అది హృదయం నుండి తీసుకొనబడినటువంటి ఒక శరీరపు ముద్దలాగా ఉంది. అదేవిధంగా ఆ హృదయానికి గట్టిగా దెబ్బ తగిలింది, బాగా ఒత్తిడికి గురి అయింది. యేసుప్రభు యొక్క హృదయాన్ని ప్రియులారా బళ్ళెముతో పొడిచారు కదా, అది కూడా నిర్ధారణ గావించబడింది. ఆ యొక్క మాంసపు ముద్దకు ఉన్నటువంటి ఆ రక్తాన్ని పరిశీలిస్తే అది AB+ రక్తముగా గుర్తించబడింది ప్రియులారా.
ఇదిగో ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇటువంటి అద్భుతాలు స్త్రీ సభ చరిత్రలో పలుచోట్ల పలుమార్లు స్వయంగా యేసు ప్రభు నేను నిజంగా దివ్య సప్రసాదములో ఉన్నాను అని నిరూపించుకుంటూ అద్భుతాలని చేయటం జరిగింది. ప్రియులారా, నీవు నేను ప్రతి ఆదివారము ప్రతిరోజు కూడా స్వీకరించేటువంటి ఆ కాన్సక్రేటెడ్ హోస్ట్, దట్ కాన్సక్రేటెడ్ వైన్, ఆ దివ్య సప్రసాదములో నిజంగా యేసు ప్రభు ఉన్నారు ముమ్మాటికి. అది దివ్య సప్రసాదానికి ఒక రూపం కాదు, యేసు ప్రభు యొక్క శరీరము లాంటిది కాదు, అది స్వయంగా యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి నిజాయితీ అయినటువంటి శరీర రక్తాలు అని మనం గుర్తుంచుకోవాలి. యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 34వ వచనంలో అక్కడున్న ప్రజలు అన్నారు, అయ్యా ఎల్లప్పుడూ మాతో ఉండటం కొరకై నువ్వు అంటున్నావు కదా నిత్యాహారం అని, అది మాకు ఇవ్వయ్యా అని అడుగుతున్నారు. అయ్యా ఎల్లప్పుడూ ఆ ఆహారమును మాకు వసగుడు అని వారు అడిగిరి. అందుకు యేసు, నేనే జీవాహారమును, నా ఎద్దుకు వచ్చేవాడు ఎన్నటికి నీ ఆకలి కొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నటికి నీ దప్పిక కొనడు. ఆ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రభు ఏమంటున్నాడంటే, మీ పితరులు ఎడారిలో మన్నాను భుజించి వారు మరణించారు, కానీ నేనిచ్చు ఆహారమును భుజించువాడు ఎన్నటికి మరణము పాలు కాడు. యోహాను సువార్త 6వ అధ్యాయములో యేసు ప్రభు పలుకుతున్నాడు. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య సప్రసాదం యేసు ప్రభు యొక్క నిజమైనటువంటి శరీర రక్తాలుగా మనందరం అంగీకరించాలి. ఈ సందర్భంగా ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో పౌలు గారు మనందరికీ కూడా ఒక హెచ్చరిక చేస్తున్నాడు. ఈ ప్రభు యొక్క దివ్య సప్రసాదంలో పాల్గొంటున్నప్పుడు సిద్ధపాటు లేకుండా అన్యమనస్కంగా పాల్గొకూడదు. ఆ విధంగా పాల్గొనటం ద్వారా మనకు దీవెనక బదులుగా శాపం వచ్చే ప్రమాదం ఉంది. పౌలు గారు పలికిన మాటలే చెప్తున్నానండి, నేను నా సొంత మాటలని నేను పలకటం లేదు పిల్లరా. ఏమంటారు పౌలు గారు? పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 11వ అధ్యాయము 27వ వచనములో, అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను ఎవడైనను తినను లేక ఆయన పాత్రము నుండి త్రాగినను అతడు ప్రభు శరీరమునకు రక్తమునకు వ్యతిరేకముగా పాపము చేయుచున్నాడు. మొదటిగా నీవు ప్రతిసారి కూడా దివ్య సప్రసాదంలో పాల్గొంటున్నప్పుడు యోగ్యత ఉందా లేదా ఆత్మపరిశీలన చేసుకోవాలి. బాధాకరమైన విషయం ఏంటంటే, మీకు నచ్చినా నచ్చకపోయినా చెప్తున్నాను కొన్ని విషయాలు. చాలామంది మనలో ప్రియులారా, వాక్య పరిచర్య అయిపోయిన తర్వాత, దివ్య పూజ ప్రారంభంలో పశ్చాత్తాప సాంగ్యం అయిపోయిన తర్వాత, గ్లోరియా అయిపోయిన తర్వాత, అర్పణ గీతం అయిపోయిన తర్వాత దివ్య బలి పూజలో పాల్గొంటాం. మనలో సిద్ధపాటు ఉందా? మనలో సిద్ధపాటు ఉంటుందా? ఆత్మపరిశీలన చేసుకోవాలి. అసలు నీవు నేను స్వీకరించేటువంటి పొందుకునేటువంటి ఆ దివ్య సప్రసాదం ఎంత పరిశుద్ధమైనటువంటిదో మనం గుర్తిస్తున్నామా? ప్రియులారా, గుర్తుపెట్టుకోండి, యోహాను సువార్త 6వ అధ్యాయము 53 నుంచి 58 వరకు వచనాలు చదువుకుంటే 5 వచనాలు ఉంటాయండి. ఈ వచనాలలో 7 సార్లు, ఎన్నిసార్లు అండి? 7 సార్లు యేసు ప్రభు మీరు నా శరీరాన్ని భుజించాలి, నా రక్తాన్ని పానం చేయాలి, నేను మీకు నిజంగా ఇచ్చేటువంటి ఆహారం నా శరీరమే, నా యొక్క రక్తమే, నేను భుజించువాడు పానం చేయవాడు నిత్య జీవితాన్ని పొందుకుంటాడు 7 సార్లు చెప్పాడు. 7 అనేటి పరిపూర్ణమైన సంఖ్య లెక్కేసుకోండి అండి. యోహాను సువార్త 6వ అధ్యాయం 53 నుంచి 58 వరకు వచనాలలో 7 సార్లు ప్రభు పలికాడు, నా శరీరము నా రక్తము, నా శరీరము నా రక్తము, మీరు భుజించండి పానము చేయండి నిత్య జీవితాన్ని పొందుకోండి అని 7 సార్లు పలికాడు. పరిపూర్ణంగా పలికాడు ఆయన. 7 పరిపూర్ణమైన సంఖ్య. మరి ఇంత పరిశుద్ధమైనటువంటి, ఇంత పవిత్రమైనటువంటి ఆ దివ్య సప్రసాదాన్ని నీవు నేను ఏ విధంగా స్వీకరిస్తున్నాం? ఆ దివ్య బలి పూజలో నీవు నేను ఎంత పరిశుద్ధంగా మనం స్వీకరిస్తున్నాం? కొన్నిసార్లు నేను చూస్తుంటానండి, వెనక చేతులు కట్టుకొని వస్తుంటారు, కొన్నిసార్లు జేబులో చేతులు పెట్టుకొని వస్తుంటారు,
దయచేసి మీరు ఎంత అంతస్తులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, మీరు దివ్య సప్రసాదాన్ని స్వీకరించే విధానం చేతులు జోడించండి. అక్కడ వరకు వచ్చే వరకు, ఏదో అక్కడికి వచ్చిన తర్వాత ఏదో ఎట్టని వెళ్ళిపోవటం కాదండి. నీవు స్వీకరించేది ప్రభు యొక్క దివ్య సప్రసాదం అని గుర్తుపెట్టుకోండి. ప్రభు యొక్క శరీర రక్తాలను గుర్తుపెట్టుకోండి. దయచేసి ప్రియులారా, అది మనకు దీవెనగా ఉండాలి. దివ్య సప్రసాదం మనకు ఆశీర్వాదకరముగా ఉండాలి. ఆ దివ్య సప్రసాదం ప్రభువే మనలోనికి వేం చేసి వస్తున్నాడు. ఆ తరువాత గురువు వద్దకు వచ్చిన తర్వాత నీ యొక్క చేతిని పవిత్రంగా విశ్వాసంతో నమ్మకంతో స్వీకరించి, గురువు ప్రభు యొక్క శరీరం అన్నప్పుడు, లేకపోతే క్రీస్తు శరీర రక్తాలు అన్నప్పుడు ఆమెన్ అని పలికి విశ్వాసంతో నమ్మకంతో స్వీకరించండి. మీ అందరికీ దయచేసి ఒక మాట చెప్తున్నాను. నేను అబ్జర్వ్ చేసింది, నేను చూచినటువంటిది, నేను గమనించినటువంటి దాన్ని చెప్తున్నాను. మీలో కొంతమంది జపమాలను అలాగానే ఉంచుకొని వచ్చి ఇలా పెడుతున్నారు. వద్దండి. జపమాల పరిశుద్ధమైనటువంటిది, పరమ పవిత్రమైనది కాదంటల్లా. కానీ దివ్య సప్రసాదాన్ని మీ యొక్క ఎంటీ హ్యాండ్స్లో పవిత్రమైన హస్తాలతో స్వీకరించండి. మీ చేతులు శుభ్రంగా ఉంచుకునేట్లుగా చూడండి దయచేసి ప్లీజ్. ఇప్పటికి మరలా చెప్తున్నా, మీలో ఎవరికైతే అవకాశం ఉందో యు ప్లీజ్ రిసీవ్ టంగ్ కమ్యూనియన్. నాలుక మీద దివ్య సప్రసాదం స్వీకరించటానికి ప్రయత్నం చేయండి. ఎవరేమనుకోరు. కానీ ఇక్కడ నేను పొరపాటు చేయటం లేదండి. శ్రీసభ మనకి 2 అవకాశాలు ఇస్తుందండి. చేతుల్లోనే స్వీకరించాలి అనే నిబంధన లేదు. చేతుల్లో స్వీకరించవచ్చు, నాలుక మీద కూడా స్వీకరించవచ్చు. నాకు తెలిసినంతవరకు శ్రీసభ నిబంధన ప్రకారం, శ్రీసభ కట్టుబాటు ప్రకారం మీరు నాలుక మీద స్వీకరిస్తుంటే గురువు నాలుక మీద ఇవ్వాలి. మీరు చేతిలో స్వీకరిస్తే చేతిలోనే ఇవ్వాలి. మీకు శ్రీసభ వెసులుబాటు ఇస్తుంది, కాదనటానికి మాకు పర్మిషన్ లేదు. కాబట్టి మీరు చేతుల్లో స్వీకరిస్తే చేతుల్లోనే ఇవ్వాలి గురువు. నన్ను అపార్థం చేసుకోవద్దు, నన్ను తప్పుగా ఇతరుల దగ్గర చెప్పొద్దు దయచేసి. అదేవిధంగా మీరు నాలుక మీద స్వీకరించాలి అనుకుంటే గురువు మీకు నాలుక మీద ఇవ్వాలి. శ్రీసభ మనకి 2 వెసులుబాట్లు ఇస్తుంది. నేనేమంటున్నానంటే ప్రియులారా, మీకు ఇష్టమైతే నేను చెప్పే సలహా స్వీకరించండి. ఇది బలవంతం కాదు ప్రియులారా. నాలుక మీద స్వీకరించడానికి ప్రయత్నం చేయండి. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఈ దివ్య సప్రసాదాన్ని గురించి క్రీస్తు భగవానుడు ప్రియులకు దేవుని పౌలు గారి ద్వారా మనల్ని హెచ్చరిస్తున్నాడు. ఎప్పుడైతే మనం ఆ యొక్క దివ్య సప్రసాదాన్ని ప్రియులారా సిద్ధపడినటువంటి మనసులతో మనం స్వీకరించమో ఏం జరుగుతుందో చూడండి. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 11వ అధ్యాయం 29వ వచనం, ఎలైనా ఎవడైనాను రొట్టెను తినుచు త్రాగుచు అది ప్రభువు శరీరము అని గుర్తింపనిచ్చో అతడు తినుట వలన త్రాగుట వలన తీర్పునకు గురియగును. ప్రియులకు దేవుని బిడ్డలారా, ఆదిమ క్రైస్తవ సంఘములో ఉన్నటువంటి ఏకైక పరిశుద్ధమైనటువంటి కార్యం ఇదే. దివ్యబలి పూజ, రొట్టె విరుచుట. ఆదివారం పూట అదేవిధంగా పవిత్రమైన దినాలలో వారందరూ కూడా చేరి ఆ యొక్క రొట్టె విరుచుట యందు వారు ఎడతెగక ఉండిరి. ప్రియులారా, అందరం ఒకసారి ప్రశ్నించుకోవాలి. విమర్శ కోసం కాదు కానీ అందరం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎన్ని సంఘాలలో ఈ రోజున కథోలిక శ్రీ సభ అయితే ఉంటుంది, ఎన్ని సంఘాలలో ఈ రోజున ప్రభు యొక్క దివ్య సప్రసాదం ఉంటుంది? కొన్ని సంఘాలలో సంవత్సరానికి ఒక్కసారి, కొన్ని సంఘాలలో అసలే ఉండదు. ప్రియులారా, కొన్ని సంఘాలు నెలకు ఒకసారి. కానీ ప్రియులకు దేవుని బిడ్డలారా, మీరొక్కసారి అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూస్తే, ఎప్పుడండి? మొదట్లోనే ఆదిమ క్రైస్తవ సంఘములోనే ఏముంది? వాక్యాన్ని చదువుతున్నాను వినండి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయము. కొంచెం ఓర్పుగా వినటానికి ప్రయత్నం చేయండి. 40వ వచనం నుంచి 42వ వచనం వరకు కొంచెం ఓపిక పట్టండి దయచేసి. అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలోనండి పరిశుద్ధాత్మను పొందిన వెంటనే జరిగిన కార్యం అండి.
ఇంకను పలు విధములైన మాటల ప్రేరణతో దుర్మార్గులకు ఈ జనుల నుండి వేరై రక్షణ పొందుడు అని వారిని పేతురు హెచ్చరించారు. పరిశుద్ధాత్మను పొందిన తర్వాత మొదటి ప్రసంగాన్ని చేస్తున్నారు పేతురు గారు. ఏం జరిగిందప్పుడు? అతని ప్రబోధంను విని విశ్వసించిన వారిలో అనేకులు జ్ఞానస్నానం పొందిరి. ఆ దినమున రమారమి 3000 మంది సంఘములో చేర్చబడిరి. ఆ సంఘం ఏ విధముగా ఉందంటే ఆదిమ క్రైస్తవ సంఘం. ధ్యానించుదాం. 42వ వచనము, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం 42వ వచనము. వీరు అపోస్తుల బోధ యందును వారి సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థించుట యందును ఎడతెగక ఉండరి. ప్రియులారా, దివ్య బలి పూజలో ఈ 4 కార్యాలు జరుగుతాయి. ఇది ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగినటువంటిది. కాబట్టి దివ్య బలి పూజ ఆదిమ క్రైస్తవ సంఘములో జరిగినటువంటి దానిని మనం చేస్తున్నాం ప్రియులారా. వాక్యానుసారముగా మనం చేస్తున్నాం. 4 కార్యాలు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఏమిటి అంటే అపోస్తుల యొక్క బోధన. ప్రతి దివ్య బలి పూజలో కూడా వాక్య పరిచర్య ఉంటుంది. వారి యొక్క సహవాసం ప్రియులారా, గురువుతో కలిసి మనందరం కూడా కలిసి ఉంటాం. దివ్య బలి పూజను సమర్పిస్తాం. రొట్టె విరుచుట అంటే దివ్య బలి పూజ ప్రియులారా. ఆ యొక్క ప్రభు శరీర రక్తాలను గురువు విరుస్తూ ఉంటారు. ప్రార్థించుట యందు ఎడతెగక ప్రార్థిస్తాం. దివ్య బలి పూజ అంతా కూడా ప్రార్థన ప్రియులారా. విశ్వాసుల ప్రార్థనలు ఉంటాయి. ఇదిగో ఆదిలో పాపాల క్షమాపణ కొరకే ప్రార్థన ఉంటుంది. దేవుని నామమును స్తుతిస్తూ మహోన్నత గీతము ద్వారా ప్రార్థన చేస్తాం. స్తుతి ప్రార్థన చేస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, ప్రియులకు దేవుని బిడ్డలారా, దివ్య బలి పూజ పరిపూర్ణమైన ఆరాధన, పరలోక ఆరాధన. ఈ దివ్య బలి పూజలో నువ్వు ఏ విధంగా పాల్గొంటున్నావు? ఎటువంటి మనసుతో పాల్గొంటున్నావు? ఆత్మ పరిశీలన చేసుకో. దివ్య బలి పూజ ప్రియుల మనలో ఐక్యతను పెంచుతుంది. క్రీస్తుతో దివ్య సప్రసాదాన్ని స్వీకరించినప్పుడు నీవు ఆయనతో ఒకటైపోతున్నావు. అదేవిధంగా నీ పొరుగు వారితో ఒకటైపోతున్నావు. ఎందుకని? క్రీస్తు జ్ఞాన శరీరంలో మనందరం భాగస్థులం అవుతున్నాం. దివ్య సప్రసాదము ద్వారా ఐక్యత ఏర్పడుతుంది. రెండవది, నిత్య జీవిత వాగ్దానానికి వారసులం అవుతాం. యేసుప్రభు అన్నాడు కదా, నా శరీరమును భుజించి నా రక్తమును పానము చెయ్యువాడు నిత్య జీవితాన్ని పొందుతాడు. యోహాను 6:54 ప్రియులారా. అదేవిధంగా మనందరము కూడా మన జీవితాలను పరిశుద్ధపరచుకుంటున్నాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇటువంటి పవిత్రమైన పరిశుద్ధమైనటువంటి సర్వోత్కృష్టమైన సర్వోన్నతమైనటువంటి దివ్య బలి పూజలో పాల్గొంటుండగా, దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తుండగా ప్రియులారా, నీవెంత భక్తితో ఉంటే, నీవెంత విశ్వాసంతో ఉంటే అన్ని దీవెనలు నీకు పరమవుతాయి, నీకు సొంతం అవుతాయి. ఈనాడు ఆ దేవుని ప్రార్థన చేసుకుందాం. తన యొక్క దివ్య బలి పూజలో పాల్గొనేటువంటి మనందరికీ కూడా తన యొక్క నిత్య జీవితంలో పాల్గొనేట కృప, ధన్యత మనందరికీ దయచేయమని, అదేవిధంగా ఆ దివ్య బలి పూజలో మనం ఎక్కువసార్లు పాల్గొనటానికి, తరచుగా పాల్గొవటానికి, భక్తి ప్రపత్తులతో స్వీకరించటానికి కాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని ప్రసాదిస్తూ, ఓ దివ్య సప్రసాద ప్రభువా మాలోనికి వేంచేశారండి, మాకు నిత్య జీవిత వాగ్దానాన్ని ప్రసాదించండి అని తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు. మేము జీవించటం కొరకై, మేము మనగలుగుటమ కొరకై, నిత్య జీవితాన్ని పొందుకోవటం కొరకై, మా కొరకై నీవిచ్చిన ఆహారం, నీ శరీరము, నీ రక్తం ప్రభుగా. నీ దివ్య బలి పూజలో మేము పరిశుద్ధంగా పాల్గొవటానికి, నీ దివ్య శరీర రక్తాలను మేము పరిశుద్ధంగా స్వీకరించటానికి మా మనోనేత్రాలను తెరవండి ప్రభుగా. దివ్య సప్రసాదములో మీరు నిజముగా ఏం చేసి ఉన్నారనే సత్యాన్ని మేము గుర్తించటానికి, ఆ దివ్య సప్రసాదాన్ని ఆత్మీయంగా పొందుకోవడానికి అపవిత్రమైనటువంటి మనసులలో లేకుండా మమ్మల్ని కాపాడండి తండ్రి. నాయన నువ్వు అంటున్నావు, నా శరీరాన్ని భుజించి నా రక్తాన్ని పానము చేయువాడు నిత్య జీవితాన్ని పొందుతాను అంటున్నావు ప్రభుగా. ఆ నిత్య జీవిత భాగ్యాన్ని నాకు, మాకు అందరికీ దయచేయమని యావత్ ప్రపంచంలో ఉన్నట్టు కథోలిక బిడ్డలందరూ కూడా ప్రభుగా నీ దివ్య బలి పూజకు ఉన్నటువంటి ప్రాధాన్యతను గుర్తించి, నీ దివ్య బలి పూజలో ఉండే శక్తిని గుర్తించి జీవించడానికి కావాల్సిన శక్తిని, ఆశీర్వాదాన్ని, దీవెనలను మాకు ప్రసాదించమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువు మీతో ఉందురుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్ము మీ కుటుంబాలను చల్లగా దీవించి ఆశీర్వదించి కాపాడుదురుగాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్.